జేఎన్టీయూ కానీ జేఎన్టీయూ కానీ జేఎన్టీయూ కానీ R2322 బీటెక్ ఈసీఈలో ఎనలాగ్ కమ్యూనికేషన్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. సో దాంట్లో షార్ట్ క్వశ్చన్స్ ఎస్ఐ క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో దానికి ఇంపార్టెంట్ టాపిక్స్ క్వశ్చన్స్ ఇవన్నీ చెప్పని చెప్పేసి అడుగుతున్నారు. కొన్ని ఏమో వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్తానండి, మిగతా ఏమో యూనిట్ వైజ్గా చెప్తానండి. అయితే ఇందులో 5 యూనిట్లు ఉన్నాయి. ముందు ఈ 5 యూనిట్లో మీరు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ఏంటంటే ఫస్ట్ ఏదైనా కానీ ఏ యూనిట్లో కానీ ఏది ఇచ్చినా కానీ టైప్స్ ఒకటి గుర్తు చదువుకోండి. తర్వాత కంపారిజన్, వాటి కంపారిజను, ఆ తర్వాత వచ్చేసరికి ఎక్స్ప్రెషన్స్, ఆ తర్వాత వాటి కాన్సెప్ట్స్, ఆ తర్వాత వచ్చేసరికి వాటి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్. ఈ 5 మీదే ఉంటుందన్నమాట ఏదున్నా కూడా మీకు అందుట్లో. ఓకేనా. ఇక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ యూనిట్ వైజ్ కానీ టాపిక్స్ వైజ్ కానీ క్వశ్చన్స్ కూడా చెప్తాను. ముందైతే టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ డిస్క్రిప్షన్లో, దాంట్లో అందరూ కూడా జాయిన్ అవ్వండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ ఖచ్చితంగా చేయండి మీ ఫ్రెండ్స్కి. ప్లేలిస్ట్ ఉంది కదా, సో మీకు మెఫా కావాలంటే ఇందులో ఈ ప్లేలిస్ట్ యాడ్ చేశాను. మెఫా సో అది కూడా సిఎస్సి వాళ్ళది, మీద అంతా ఒకటి సిలబస్. ఓకేనా. ఇక ఈ ఛానల్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ ఉంది, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని కూడా వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. ఇక టాపిక్లో వెళితే ఎనలాగ్ కమ్యూనికేషన్లో ఈ 5 చూసుకున్న తర్వాత యూనిట్ 1లో మనం చూసుకున్నట్టయితే సిలబస్ కూడా షేర్ చేశానండి. ఓకేనా. సో టెలిగ్రామ్లో యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ యూనిట్ 1 అందుట్లో వచ్చేసరికి ఏంటంటే నీడ్ ఫర్ మాడ్యులేషన్ షార్ట్ క్వశ్చన్ కింద ఇస్తాడు. ఓకేనా. వాట్ ఈజ్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అని షార్ట్ క్వశ్చన్ ఉంటుంది, ఎస్ఐ క్వశ్చన్ ఉంటుంది. అయితే యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ మీద ఎస్ఐ క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే డిస్క్రైబ్ ది ప్రాసెస్ ఆఫ్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అని చెప్పేసి అడుగుతాడనమాట. లేకపోతే ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ మాడ్యులేషన్ ఇండెక్స్ ఇన్ ఏఎం అంటే వచ్చేసరికి ఎనలాగ్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్లో. ఓకేనా. సో ఇక తర్వాత ఇంకా ఎలా ఇవ్వచ్చు అందుట్లో అంటే, సో ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ మాడ్యులేషన్ ఇన్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అని చెప్పేసి ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక ఆ తర్వాత యూనిట్ 1లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటంటే ప్రతి యూనిట్లో కూడా టైం డొమైన్ అండ్ ఫ్రీక్వెన్సీ డొమైన్ డిస్క్రిప్షన్స్ ఉన్నాయి కదా, స్పెసిఫికేషన్స్ అన్న డిస్క్రిప్షన్స్ అన్న. సో దాని మీద షార్ట్ క్వశ్చన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. ఇక అందుట్లో పవర్ రిలేషన్ ఇన్ ఏఎం వేవ్స్ అని చూసారా, అది ఖచ్చితంగా ఇస్తాడండి. సో క్వశ్చన్ ఎలా ఉంటుందంటే దాని మీద అందుట్లో డెరైవ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ పవర్ కంటెంట్ ఇన్ అన్ ఏఎం వేవ్ అని చెప్పేసి అడుగుతాడు అనమాట. ఓకేనా. సో ఇక ఆ తర్వాత అందుట్లో వచ్చేసరికి జనరేషన్ ఆఫ్ ఏఎం వేవ్స్ మీద, డిటెక్షన్ ఆఫ్ ఏఎం వేవ్స్ మీద, హౌ డు యూ జనరేట్ ఏఎం వేవ్స్, గివ్ విత్ ఎగ్జాంపుల్స్. లేకపోతే ఎక్స్ప్లెయిన్ ది జనరేషన్ మెథడ్స్ ఆఫ్ ఏఎం వేవ్స్, ఏ స్క్వేర్ లా మాడ్యులేటర్, బి స్విచ్చింగ్ మాడ్యులేటర్. లేకపోతే హౌ డు యూ డిటెక్ట్ ఏఎం వేవ్స్, సో వాట్ ఆర్ ద ఎక్విప్మెంట్స్ యూజ్డ్ ఫర్ ఏఎం వేవ్స్ డిటెక్షన్. సో అందులో లేకపోతే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది డిటెక్షన్ మెథడ్స్ ఆఫ్ ఏఎం వేవ్స్ అని చెప్పేసి స్క్వేర్ లా డిటెక్టర్, ఎన్వలాప్ డిటెక్టర్ అని చెప్పేసి ఇస్తారు. సో వీటి మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఒక ప్రాబ్లము ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. అది యూనిట్ 1. ఇక యూనిట్ 2లో డిఎస్బి అండ్ ఎస్ఎస్బి మాడ్యులేషన్ ఉంది కదా, దాంట్లో డబుల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ కెరియర్ మాడ్యులేటర్లో టైం డొమైను ఫ్రీక్వెన్సీ డొమైన్ డిస్క్రిప్షను చదువుకోవాలి. ఇక హౌ డు యూ జనరేట్ డిఎస్బిఎస్సి వేవ్స్ అంటే డబుల్ సైడెడ్ సప్రెస్డ్ క్యారియర్ మాడ్యులేటర్ వేవ్స్ అని చెప్పేసి అడుగుతాడు. సో లేకపోతే ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ బ్యాలెన్స్డ్ మాడ్యులేటర్, బి రింగ్ మాడ్యులేటర్ అని చెప్పేసి ఇస్తాడు ఎస్ఏ క్వశ్చన్. సో లేకపోతే హౌ డు యూ డిటెక్ట్ డిఎస్బిఎస్సి వేవ్స్, లేకపోతే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది డిటెక్షన్ మెథడ్స్ ఆఫ్ డిఎస్బిఎస్సి వేవ్స్, ఏ కోహెరెంట్ డిటెక్షన్, సో బి క్వాడ్రేచర్ అంతే స్క్వేరింగ్ లూపు, ఇలా ఇస్తాడనమాట. సో ఏదైనా 3 ఇస్తాడు దాని మీద. ఓకేనా. ఇక తర్వాత అందుట్లో సింగిల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్ మాడ్యులేటర్లో మళ్ళీ దాంట్లో టైం డొమైన్ ఫ్రీక్వెన్సీ డొమైన్ డిస్క్రిప్షన్ చదువుకోండి. సో హౌ డు యూ జనరేట్ ఎస్ఎస్బిఎస్సి వేవ్స్, సో అందుట్లో ఏ క్వశ్చను ఫ్రీక్వెన్సీ డిస్క్రిమినేషన్ మెథడ్, బి క్వశ్చను ఫేస్ డిస్క్రిమినేషన్ మెథడ్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ
అందుట్లో హౌ డు యూ డిటెక్ట్ ది ఎస్ఎస్బిఎస్సి వేవ్స్. సో అయినా ఇక తర్వాత వెస్టిజియల్ సైడ్ బ్యాండ్ మోడ్యులేషన్లో వచ్చేసరికి మళ్ళీ టైమ్ డొమైన్ డిస్క్రిప్షన్, ఫ్రీక్వెన్సీ డొమైన్ డిస్క్రిప్షన్ చదువుకోండి. అందులో వాట్ ఆర్ ద జనరేషన్ మెథడ్స్ ఆఫ్ విఎస్బి మోడల్ వేవ్ అని చెప్పేసి ఇస్తాడు. ఓకేనా. సో ఇందుట్లో వచ్చేసరికి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అయితే అప్లికేషన్స్ ఈ యాంప్లిట్యూడ్ మోడ్యులేషన్లో ఖచ్చితంగా అడిగేదానికి కూడా ఛాన్స్ ఉంది షార్ట్ క్వశ్చన్స్లో. ఇక కంపారిజన్ పరంగా చూసుకుంటేనేమో ఇప్పుడే అవసరం లేదు. సో ఈ డిఫరెంట్ ఏం టెక్నిక్స్ ఉంటాయి కదా, వాటి కంపారిజన్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది, కానీ ఎక్కువ శాతం అది ఇవ్వడండి నాకు తెలిసి. ఓకేనా. ఇక యూనిట్ 3 వచ్చేసరికి ఏంటంటే యాంగిల్ మోడ్యులేషన్. సో ఇందుట్లో ఫ్రీక్వెన్సీ మోడ్యులేషన్లో అడుగుతాడండి. ఆ తర్వాత ఇందుట్లో ఏమడుగుతాడు ఇంకా మెయిన్. సో చూడండి మీరు, ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మోడ్యులేషన్ అంటాడు ఎస్ఏ క్వశ్చన్. ఓకేనా. ఆ తర్వాత డిరైవ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ ది బ్యాండ్ విడ్త్ ఆఫ్ అన్ ఎఫ్ఎం వేవ్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే డిస్క్రైబ్ ది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మోడ్యులేషన్ ఓవర్ యాంప్లిట్యూడ్ మోడ్యులేషన్ అని చెప్పేసి అడుగుతాడు. ఎఫ్ఎం ఏఎం అనే అంటాడు. ఓకేనా. సో ఇక తర్వాత డిస్క్రైబ్ ది ప్రాసెస్ ఆఫ్ జనరేటింగ్ యాన్ ఎఫ్ఎం వేవ్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ కార్సన్స్ రూల్ ఇన్ ఎఫ్ఎం అని చెప్పేసి అడుగుతాడు. సో ఫ్రీక్వెన్సీ డీవియేషన్ ఇన్ ఎఫ్ఎం ఎక్స్ప్రెషన్ డెరివేషన్ అది ఇచ్చాను కదా. ఆ తర్వాత థ్రెషోల్డ్ ఎఫెక్ట్ ఏంటంటే షార్ట్ క్వశ్చన్ ఇస్తాడు. లేకపోతే ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ థ్రెషోల్డ్ ఎఫెక్ట్ ఇన్ ఎఫ్ఎం అని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఓకేనా. ఆ తర్వాత సో అది వచ్చేసరికి అంతవరకు. ఇక ఈ నేరో బ్యాండ్ వైడ్ బ్యాండ్ ఎఫ్ఎం ఉన్నాయి కదా. సో ఆ నేరో బ్యాండ్ ఎఫ్ఎం వైడ్ బ్యాండ్ ఎఫ్ఎం మీద వచ్చేసరికి కంపారిజన్ అడుగుతాడండి ఖచ్చితంగా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నేరో బ్యాండ్ అండ్ వైడ్ బ్యాండ్ ఎఫ్ఎం అని చెప్పేసి అడుగుతాడు. ఓకేనా. సో దాని తర్వాత వచ్చేసరికి యూనిట్ 3లో హౌ డూ యూ జనరేట్ అని చెప్పాను. హౌ డూ యూ డిటెక్ట్ ఎఫ్ఎం వేవ్స్. లేకపోతే ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ బ్యాలెన్స్డ్ ఫ్రీక్వెన్సీ డిటెక్టర్, జీరో క్రాసింగ్ డిటెక్టర్, లేకపోతే ఫేజ్ లాక్ లూప్ అని చెప్పేసి మూడిట్లో ఏదైనా ఒక 2 ఇస్తాడు. ఓకేనా. సో ఇంతవరకు దీని మీద కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఒక ప్రాబ్లం వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక తర్వాత యూనిట్ 4లో చూసుకుంటే రేడియో ట్రాన్స్మిటర్స్, రేడియో రిసీవర్స్లో వాటి ట్రాన్స్మిటర్స్ క్లాసిఫికేషన్ అడుగుతాడు. సో ఎఫెక్ట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఆన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏఎం ట్రాన్స్మిటర్ అది అడుగుతాడు. ఇక తర్వాత వాట్ ఈస్ మెంట్ బై ఫ్రీక్వెన్సీ స్టెబిలిటీ ఇన్ ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ అని చెప్పేసి అడుగుతాడు. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫ్ఎం ట్రాన్స్మిటర్. లేకపోతే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ వేరియబుల్ రియాక్టెన్స్ టైప్ అండ్ ఫేస్ మోడ్యులేటెడ్ ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ ఏబి కింద అడుగుతాడు. ఇక రేడియో రిసీవర్స్లో టైప్స్ ఆఫ్ రిసీవర్స్ గురించి అడుగుతాడు. ఇక ఇంత చెప్పానుగా కంపారిజన్ ఆఫ్ ఎఫ్ఎం అండ్ ఏఎం రిసీవర్స్. సో అది కూడా ఇంపార్టెంటే. ఇక తర్వాత వచ్చేసరికి యూనిట్ 5లో వచ్చేసరికి సో నాయిస్ ఇన్ అనలాగ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్లో ఇంపార్టెంట్ అది కూడా. ఇక తర్వాత అందులో థ్రెషోల్డ్ ఎఫెక్ట్ ఇన్ యాంగులర్ మోడ్యులేషన్ సిస్టమ్ ఇదే చెప్పాను. ఇంకోటి ఏంటంటే డిస్క్రైబ్ ది ప్రీ ఎంపసిస్ అండ్ డి ఎంపసిస్ టెక్నిక్ యూజ్డ్ ఇన్ ఎఫ్ఎం అని చెప్పేసి అడుగుతాడండి. వెరీ ఇంపార్టెంట్ అది. ఓకేనా. ఇక తర్వాత పల్స్ అనలాగ్ మాడ్యులేషన్లో వచ్చేసరికి టైప్స్ ఆఫ్ పల్స్ మాడ్యులేషన్ మీద అడుగుతాడు. హౌ డూ యూ జనరేట్ అండ్ డిటెక్ట్ పీడబ్ల్యూఎం, హౌ డూ యూ జనరేట్ అండ్ డిటెక్ట్ పీపీఎం అని చెప్పేసి అడుగుతాడు. సో ఈ టీడీఎంకి ఎఫ్డిఎం అంటే టైమ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్కి ఎఫ్డిఎంకి ఉన్న కంపారిజన్ టేబుల్ ఏదైతే ఉందో అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవి చదువుకున్నట్టయితే మీరు ఖచ్చితంగా పాస్ అవ్వడానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఇంకా ఎక్కువ కావాలంటే సో ఇవి కాకుండా ఇంకా వేరే కూడా అడిషనల్ వర్క్ చేయండి ఆ ప్రాబ్లమ్స్ వాటి మీద. ఓకేనా. సో ఇంతవరకు అనలాగ్ కమ్యూనికేషన్స్ సిస్టమ్స్ మీద ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.